పాలిటిక్స్లో విట్ అండ్ హ్యూమర్ చాలా సహజం. బహుశా అరుదుగా ఉన్నా కూడా సహజమే. రాజకీయాల్లో ఒకరినొకరు చాలా చమత్కారంగా కూడా అటాక్ చేస్తూ ఉంటారు. ప్రత్యర్థులు అటాక్ చేస్తుంటారు. సొంత పార్టీలో కూడా చాలా ద్వంద్వార్థాలతో మాట్లాడేవారు కూడా ఉంటారు. ఇదంతా ఎందుకు ఉపద్ఘాతం అంటే మహారాష్ట్రలో జరిగిన ఒక ఆసక్తికరమైన ఘటన. వాస్తవానికి ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఏక్నాథ్ షిండే కూడా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి చివరకు అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ అంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక ఆసక్తికరమైన ఉదయం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా ఆసక్తికరమైన ఘటన జరిగింది. ఇది ఏక్నాథ్ షిండేకు అజిత్ పవార్లకు మధ్య జరిగిన అంశం, విలేకరుల సమావేశం. సో విలేకరుల సమావేశంలో ఏక్నాథ్ షిండేను ప్రశ్న అడిగారు. నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి, తర్వాత తెలుగులో చెప్తాను. अभी शाम तक रुको, अभी कल शपथ शाम लीजिए ना। तक उनका समझ में आएगा। मैं तो लेने वाला हूँ। दादा को अनुभव है, दोपहर शाम को भी लेने का और सुबह भी लेने का। अभी शाम तक रुको, अभी कल शपथ शाम लीजिए ना। तक उनका समझ में आएगा। मैं तो लेने वाला हूँ। दादा को अनुभव है, दोपहर शाम को भी लेने का और सुबह भी लेने का। సో మీరు ఈ వీడియోలో చూస్తే ఏక్నాథ్ షిండేని అడిగారు ప్రశ్న, మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా అని. ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడు కాబోతున్నాడు, ఫడ్నవీస్ కాబోతున్నాడు, అప్పటికే తేలిపోయింది. అందుకే ఇక మిగిలిన క్యూరియస్ క్వశ్చన్ ఏంటి జర్నలిస్టులకు, విల్ షిండే యాక్సెప్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్? ఎందుకంటే ఇది ఓపెన్ హెండెడ్గానే ఉంది. సో జర్నలిస్టులు అడిగారు. అడిగితే ఏక్నాథ్ షిండే సాయంత్రానికి తెలుస్తుంది అని ఓ క్వశ్చన్ మార్క్ అయితే పెట్టాడు తెలివిగా. బహుశా ఆయన ఏం బార్గెన్ ఆగిందో ఇంకా మనకు తెలియదు అప్పటికి. వెంటనే ఉండొచ్చు కదా ఊరికే, కానీ ఇదే అంటారు, కొరితో తలగొక్కోవడం అంటారు, అటు దారిన పోయేదాన్ని మీదేసుకోవడం అంటారే, ఆ పని అజిత్ పవార్ చేశాడు. అజిత్ పవార్ ఆగకుండా షిండేది సాయంత్రానికి తెలుస్తుంది, కానీ నాదైతే తెలిసిపోయింది, నేనైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నా అని. అందులో కాస్తంత వ్యంగ్యం కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఏక్నాథ్ షిండే ఇంకా తేలుస్తలేడు, అందువల్ల షిండే సాయంత్రానికి అర్థమవుతాడు మీకు, కానీ నేను మాత్రం తీసుకుంటున్నాను అని. వెంటనే ఏక్నాథ్ షిండే అవును మరి దాదా అంటే అజిత్ పవార్కు ఉదయము సాయంత్రము కూడా ఒకే రోజున 2 సార్లు ప్రమాణ స్వీకారం చేసే అనుభవం ఉన్నవాడు అన్నాడు. సో ఎంత వెటకారంగా అన్నాడో చూడండి. ఎందుకంటే ఈ వాజ్ రెఫరింగ్ టు 2019 డెవలప్మెంట్స్. 2019లో అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి బయటకు వచ్చి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ వెనక్కొచ్చి ఆ తర్వాత మళ్ళీ మహావికాస్ అఘాదీలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. సో అజిత్ పవార్ ఆయారాం గయారాం పాలిటిక్స్ అంటారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి, మరో పార్టీ నుంచి మళ్ళీ పాత పార్టీకి. ఇది నితీష్ కుమార్కి వర్తిస్తుంది. కానీ ఇక్కడ నో ఆయారాం గయారాం, ఓన్లీ ఆయారాం గయారాం. సో అనికి కొత్త నిర్వచనం, ఆయా గయారాం, ఆయారాం గయారాం కాదు. ఇదే అజిత్ పవార్ ఒకసారి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, ఒకసారి మహావికాస్ అఘాదీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి. అందువల్ల అజిత్ పవార్ అపార్చునిస్టిక్ పాలిటిక్స్ను ఏక్నాథ్ షిండే చాలా పవర్ఫుల్గా ఎక్స్పోజ్ చేశాడు. వాస్తవానికి ఈ ఇద్దరు నేతల మధ్య గ్యాప్ ఉంది. ఎందుకంటే ఈ మహావికాస్ అఘాదీలోని ఇద్దరు ఉన్నప్పుడు అజిత్ పవార్ ఎక్కడ లేని పవర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్సర్సైజ్ చేశాడు. అది ఏక్నాథ్ షిండేకి నచ్చలేదు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో. ఆ తర్వాత ఏక్నాథ్ షిండే బయటికి వచ్చి శివసేనను చీల్చి బీజేపీతో కలిసి మహాయుతి గవర్నమెంట్ ఏర్పాటు చేశాక అజిత్ పవార్ కూడా అదే దారిన ఎన్సీపీని చీల్చవచ్చాడు. అజిత్ పవార్ రావడాన్ని ఏక్నాథ్ షిండే అంగీకరించలేదు, కొంత వ్యతిరేకించాడు కూడా. ఎందుకంటే అజిత్ పవార్ అవసరం లేకుండానే బీజేపీ
శివసేన చీలిక వర్గం ఇద్దరు కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. కానీ బీజేపీ వ్యూహాత్మకంగా మరాఠా బెల్ట్లో శరద్ పవార్ దెబ్బతీయాలి అంటే, ఇండియా కూటమిని దెబ్బతీయాలి అంటే, మహావికాస్ అగాదిని దెబ్బతీయాలంటే ఒక్క ఏక్నాథ్ షిందే సరిపోడు. ఏక్నాథ్ షిందే ఏమో ఉద్ధవ్ ఠాక్రేని దెబ్బతీయడానికి సరిపోతాడు. కానీ అజిత్ పవార్ శరద్ పవార్ను దెబ్బతీయడానికి అవసరం. ఎందుకంటే ఆ మరాఠా ప్రాంతంలో వాస్తవానికి బీజేపీకి బలము తక్కువగా ఉన్న ప్రాంతంలో పవార్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అందువల్ల వ్యూహాత్మకంగా అజిత్ పవార్ దగ్గర తీశారు. ఆర్ఎస్ఎస్ నుంచి కొంత వ్యతిరేకత ఉన్నా కూడా దగ్గర తీశారు. పార్లమెంట్ ఎలక్షన్లో అది బెడిసి కొట్టింది అని అనుకున్నారు. ఆర్ఎస్ఎస్ పత్రికల్లో కూడా రతన్ శారదా లాంటి ఆర్ఎస్ఎస్ మేధావులు బహిరంగంగానే తమ వ్యతిరేకతను కూడా వ్యక్తం చేశారు, డిసప్రూవల్ వ్యక్తం చేశారు. కానీ బీజేపీ స్ట్రాటజీ కరెక్ట్ అని అసెంబ్లీ ఎలక్షన్లు రుజువైపోయింది. సో అజిత్ పవార్ మామూలు విజయాన్ని సాధించలేదు శరద్ పవార్ పైన. 40కి పైగా ఎమ్మెల్యేలు గెలిపించుకోగలిగాడు. సో అందువల్ల బీజేపీ వ్యూహమే కరెక్ట్ అని తేలిపోయింది. ఆర్ఎస్ఎస్ చెప్పినా వినకుండా కూడా బీజేపీ ఎక్సైజ్ చేసింది తన నిర్ణయాన్ని. సో అందువల్ల ఏక్నాథ్ షిందేకు అజిత్ పవార్కి గ్యాప్ ఉంది. అలాగే ఏక్నాథ్ షిందే మాకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావాలి, హోమ్ కావాలి, ఫైనాన్స్ కావాలి అని అడిగాడు, రెవెన్యూ కావాలి అని. సో ఆల్రెడీ ఇందులో హోమ్ బీజేపీ ఆల్రెడీ ముఖ్యమంత్రి దగ్గర ఉండాలని బీజేపీ పట్టుబట్టింది. రెవెన్యూ ఇవ్వడానికి కూడా సిద్ధపడలేదు. ఫైనాన్స్ ఏమో అజిత్ పవార్ చేతిలో ఉంది. అందువల్ల ఏక్నాథ్ షిందే అజిత్ పవార్తో సమానంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవితో పాటు కీలకమైన హోమ్ ఆర్ ఫైనాన్స్ ఉంటే అజిత్ పవార్ కన్నా కూడా తాను హయ్యర్ లెవెల్లో ఉంటాడు. వాస్తవంగా హయ్యర్ లెవెల్లో ఉండాలని ఏక్నాథ్ షిందే కోరుకోవడం కూడా తప్పలేదు. ఎందుకంటే ఏక్నాథ్ షిందే నాయకత్వంలో శివసేనకు 57 ఎమ్మెల్యేస్ ఉంటే అరౌండ్ 40-41 ఎమ్మెల్యేస్ మాత్రమే ఎన్సీపీకి ఉన్నారు. సో అందువల్ల మహాయుతిలో బీజేపీ తర్వాత సెకండ్ లార్జెస్ట్ పార్ట్నర్ శివసేన ఏక్నాథ్ షిందేని. కానీ ఇప్పుడు ఏమవుతుంది, హోమ్ రెవెన్యూ తమకే కావాలని బీజేపీ పట్టుబడుతోంది. ఫైనాన్స్ ఆల్రెడీ అజిత్ పవార్కి ఉంది. ఇక మిగిలింది ఏంటి, అర్బన్ డెవలప్మెంట్ ఒకటి మిగిలింది. సో అందువల్ల ఆటోమేటిక్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ విత్ ఫైనాన్స్ అనే వ్యక్తి పవర్ఫుల్ ఉంటాడు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ విత్ అర్బన్ డెవలప్మెంట్తో పోలిస్తే ఇప్పుడు మన దగ్గర కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన బట్టి విక్రమార్క ఫైనాన్స్ తీసుకున్నాడు. ఎక్కడైనా మీకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోమ్ లేదా ఫైనాన్స్ తీసుకుంటారు. మీకు ఆంధ్రప్రదేశ్ ఎక్సెప్షన్, ఎందుకంటే ఫైనాన్స్ తీసుకున్నా పంచాయతీరాజ్ తీసుకున్నా అసలు వితౌట్ పోర్ట్ఫోలియోనా పవన్ కళ్యాణ్ కనుక బహుశా ఆయన ఇన్సిస్ట్ చేసి ఉంటాడు హోమ్ కానీ ఆయన కూడా ఈ మధ్య ఇండైరెక్ట్గా చెప్పాడు. సో నేనే హోమ్ తీసుకుంటే ఇలా ఉండదు, నేను తీసుకుంటాను మీరు ఇలాగే ఉంటే అని కూడా ఇండికేషన్ ఇచ్చారు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ కూడా తెలుసు హోమ్ ఫైనాన్స్ అనేది మచ్ మోర్ పవర్ఫుల్ దెన్ పంచాయత్ రాజ్ అని. సో అందువల్ల పొలిటికల్ ఇంపార్టెన్స్ రీత్యా ఏక్నాథ్ షిందే అజిత్ పవార్ల మధ్య గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను ఏక్నాథ్ షిందే మామూలుగా అటాక్ చేయలే. ఒక్క దెబ్బకు అజిత్ పవార్ ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలే. సో ఉదయాన సాయంత్రం కూడా ప్రమాణ స్వీకారం చేసే అనుభవజ్ఞుడు మా దాదా అనడంలో జోగ్గా అన్న అటాక్ అనేది పవర్ఫుల్గా ఉంది. ఎందుకంటే అక్కడ ఏం అనలేడు కూడా, ఎందుకంటే అనవసరంగా గెలుక్కున్నాడు కదా, అనవసరంగా గెలుక్కున్నప్పుడు తప్పదు కదా మరి.